మీ ఫ్రెండ్కి కాల్ చేయాలంటే నెంబర్ టైప్ చేసి కాల్ చేస్తారు. ప్రతిసారి అలా కాకుండా ఆ నెంబర్ని ఒక పర్టికులర్ పేరుతోటి సేవ్ చేస్తారు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఈజీగా ఉండడానికి. అలాగే ఇంటర్నెట్లో మనం డైలీ యూజ్ చేసే వెబ్సైట్లు ఉంటాయి కదా, వాటి వెనకాల ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఐపీ అడ్రస్ అంటారు. మనకు కంఫర్టబుల్గా ఉండడానికి ఆ ఐపీ అడ్రస్కి ఒక పేరు పెడతాం, దాన్నే డొమైన్ అంటారు. అసలు డొమైన్ అంటే ఏంటి, డొమైన్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజశేఖర్, వెల్కమ్ టు స్కిల్ కరేజ్. ఇంకా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, డొమైన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో ఐపీ అడ్రస్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు డొమైన్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వస్తే, ఇంటర్నెట్లో ఉండే ప్రతి వెబ్సైట్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, దాన్నే ఐపీ అడ్రస్ అంటారు. ఇప్పుడు మనం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయాలంటే ప్రతిసారి ఆ ఐపీ అడ్రస్ని గుర్తుపెట్టుకొని ఎంటర్ చేస్తే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఐపీ అడ్రస్ని ప్రతిసారి గుర్తుపెట్టుకొని ఎంటర్ చేయడం అనేది కొంచెం కాంప్లెక్స్ థింగ్ అనే చెప్పుకోవాలి. సో దీనికి సొల్యూషన్గా ఆ ఐపీ అడ్రస్కి ఒక పేరు పెడతారు, దాన్నే డొమైన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ google.com, youtube.com అని చెప్పేసి ఉంటాయి కదా. డొమైన్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. డొమైన్ నేమ్ అక్కడ సెర్చ్ చేసిన వెంటనే డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్, ఈ సిస్టము ఆ డొమైన్కి లింక్ అయి ఉన్న ఐపీ అడ్రస్ని వెతికి కొన్ని మిల్లీ సెకండ్స్లోనే ఆ వెబ్సైట్ని తిరిగి మీకు ఇస్తుంది. డొమైన్ అంటే ఏంటి, డొమైన్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలి అంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.